పన్నీర్ పాయసం. పన్నీర్ పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పన్నీర్, పాలు, పంచదార, కొబ్బరి తురుము, యాలకులు, కుంకుమ పువ్వు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ అన్నీ మిక్స్ చేసుకుని స్టార్ట్ చేసుకుని చక్కటి పాయసం రెడీ చేసేసుకోవటమే. చాలా యూనిక్ పాయసం ఇది. అంటే రెగ్యులర్గా మనం ఎన్నో రకాల పాయసాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఏదన్నా పండగ వచ్చిందంటే డెఫినెట్గా పాయసం అనేది మనం చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈసారి పండగకి, నెక్స్ట్ పండగకి ఇలాగ స్పెషల్ పాయసం చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనము పాలు యాడ్ చేస్తున్నాను. పాలుతో పాటు కొంచెం అంతా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఎన్ని పాలు అయితే యాడ్ చేసామో అంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి కుంకుమ పువ్వు ఉంది కదా, ఆ కుంకుమ పువ్వుని వాటర్ వేసి కొద్దిగా వాటర్లో ఇలా నానబెట్టేసుకుంటే మనము ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో కుంకుమ పువ్వుని చక్కగా వాటర్ వేసి పక్కన నానబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే పాలు మరుగుతున్నప్పుడు సమయంలో మనము కొంచెం అంతా బియ్యం పిండి 2 స్పూన్లు, కరెక్ట్గా 2 స్పూన్లు తీసుకున్నాను. 2 స్పూన్లు బియ్యం పిండిని చక్కగా మనము దీన్ని వాటర్తో కలుపుకొని పాలలో యాడ్ చేసుకుని చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. మనము ఇక్కడ 2 అంటే ఒకటి ఏంటంటే పాలు డైరెక్ట్గా ఉపయోగిస్తున్నాము, పన్నీర్ ఇంకోటి ఏంటంటే పాల ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో టోటల్గా ఇది మొత్తం మిల్క్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు అనమాట. ఈ పాయసం డెఫినెట్గా మిల్క్ ప్రోడక్ట్ అనగానే పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా ఇష్టం అవుతుంది. అది కూడా చక్కటి తీపి పదార్థం, మధుర పదార్థం చేస్తే డెఫినెట్గా చక్కగా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు కదా. ఇంట్రెస్ట్గా తీసుకోవటమే కాదు, దీని నుంచి మంచి పోషకాలు వస్తూ ఉంటాయి, ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ముఖ్యంగా కాల్షియం కంటెంట్ అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట. సో బియ్యం పిండిని చక్కగా వాటర్లో మిక్స్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ పాలు మరగాలి. ఫస్ట్ మనకి పాలు మరిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 అన్నీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము. సో చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేస్తున్నాను. సో పన్నీర్ని చక్కగా కట్ చేసుకున్నాము. పన్నీర్ రెడీ. నెక్స్ట్ ఇక్కడ పాలు చక్కగా మరిగిపోతున్నాయి. అన్నిటికంటే ముందు ఫస్ట్ షుగర్ యాడ్ చేసుకుందాము. సో 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొబ్బరి తురుము, కొబ్బరి తురుము యూనిక్ ఫ్లేవర్ వస్తుంది, ఒక ఫైబర్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. ప్లస్ దీని నుంచి కూడా మనకి ఒక మిల్కీ నేచర్ ఉన్నటువంటి ఆహార పదార్థం కాబట్టి ఒక స్వీట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్స్ట్రా పోషకాలు అనేవి కూడా ఇందులోంచి మనకి యాడ్ అవుతాయి. సో కొబ్బరి తురుము తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం పిండి మిశ్రమం, సో థిక్నెస్ అనేది వస్తుంది మనము బియ్యం పిండి యాడ్ చేసిన వెంటనే. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు,
ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు నేను ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేశాను. ఎక్స్ట్రా వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే ఆ థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం అవుతుంది అన్నమాట. సో చక్కగా కొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనము డైరెక్ట్గా తీసుకునేటువంటి ఆహార పదార్థం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అది చక్కగా అన్ని ఆహార పదార్థాల్లో మిక్స్ అవుతుంది. మంచి హై కాల్షియం కంటెంట్, అది కూడా హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి కాల్షియం కంటెంట్ ఉన్నటువంటి పదార్థం అన్నమాట. చక్కగా మనకి అబ్జార్బ్ అవుతుంది తీసుకున్న తర్వాత. సో ఈ థిక్నెస్ మనకి ఎంత థిక్గా కావాలి, ఎంత థిన్గా కావాలి పాయసము అనే దాన్ని బట్టి మనము ఇది దించేసుకోవచ్చు. సో ఆల్రెడీ చక్కగా కుక్ అయిపోతుంది. ఎంత చక్కటి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిందో చూడండి. ఇప్పుడు కొంచెం మనము స్లో చేసుకుని యాలకులు యాజ్ ఇట్ ఈస్ తొక్క తీసేసి ఇందులో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చక్కగా మనకి యాడ్ అవుతుంది. చక్కటి స్వీట్ అన్నమాట ఇది. స్పెషలీ ఏదన్నా పండుగలప్పుడు లేకుంటే స్పెషల్ డేస్ అప్పుడు, సండేస్ కానీ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు, ఎందుకంటే పన్నీర్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే దీని పోషక విలువలు అనేవి చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. ముఖ్యంగా ప్రోటీన్ అనేది బాగా ఎక్కువైపోతుంది కాబట్టి ఇది చక్కటి హెల్దీ డెజర్ట్ అని మనం చెప్పచ్చు అన్నమాట. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో చక్కటి పాయసం రెడీ అయిపోయింది. దీన్ని మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాము. సో చక్కగా పాయసం రెడీ అయిపోయింది కదా. దీన్ని చక్కగా కొంచెం అంత పైన కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుందాము. అలాగే మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు కూడా దీనిపైన యాడ్ చేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, వెంటనే తినేయాలనిపిస్తుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఏంటంటే చిల్ చేసి తీసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి చక్కటి డెజర్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. వేసవికాలంలో ఇలాంటి డెజర్ట్ తీసుకుంటే డెఫినెట్గా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే ప్రోటీన్ యాడ్ అయి ఉంటుంది. జనరల్గా డెజర్ట్స్లో ఏంటంటే ఎక్కువ షుగర్ ఉండి ఎక్కువ క్యాలరీస్ యాడ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనము ఈ పన్నీర్తో పాయసం చేయటం వల్ల ఏంటంటే దీంట్లో ప్రోటీన్ అనేది వాల్యూ పెరిగిపోయింది అనమాట. అందుకనేసి ఇలాంటి పాయసం చేసుకుని తీసుకోవటం అనేది చాలా చాలా ఎక్సలెంట్ హెల్త్కి. తప్పనిసరిగా ట్రై చేయవలసిందే. పిల్లలు పెద్దలు అందరూ దీన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి కాల్షియం కంటెంట్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి అన్ని ఆహార పదార్థాల్లోని ఆ ఎక్స్ట్రా కాల్షియం ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది రావాలన్నమాట. సో ఏ ఆహార పదార్థంలోనైనా కొంచెం కొంచెం రావాలి అని అంటే ఇలాంటి టైప్ ఆఫ్ డెజర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే పన్నీర్ని అన్ని ఆహార పదార్థాల్లో కొద్దిగా యాడ్ చేస్తే కనుక హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి కాల్షియము, హై బయలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ యాడ్ అయిపోతుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి అండ్ హెల్తీగా ఉండండి. పన్నీర్ పాయసం రెడీ అయిపోయింది. పన్నీర్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పన్నీర్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర మోతాదును నియంత్రించడంలో సహాయపడుతుంది. పన్నీర్లో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మంచి జీర్ణక్రియను అందిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కండరాలు పెరగటానికి, శరీరం బలపడి ఆరోగ్యంగా ఉండటానికి పన్నీరు అనువైన ఆహారము. పన్నీరు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు మంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు ఇది అవసరం. పన్నీరు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఇది చాలా అవసరం.